అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బలవంతపు బంధాలు అరచేతిలో ఐస్ ముక్క లాంటిది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా కరిగిపోవడమే గాని మిగిలిపోవడం అంటూ ఉండదు. అలాంటి బంధాల జోలికి పోకపోవడమే మంచిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, మే 7, 2024, మంగళవారం. తిథి చతుర్దశి, ఉదయం 11:40 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి భరణి. యోగము ఆయుష్మాన్, రాత్రి 8:59 వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం శకుని, ఉదయం 11:40 వరకు. తదుపరి చతుష్పాద, రాత్రి 10:14 వరకు. తదుపరి నాగ. సూర్యోదయం ఉదయం 5:40. సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం తెల్లవారుజామున 5:29. చంద్రాస్తమయం సాయంత్రం 5:47. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:52 వరకు. యమగండం ఉదయం 8:52 నుండి 10:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:05 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:41 వరకు. వర్జము ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. తిరిగి రాత్రి 12:21 నుండి 1:49 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:59 నుండి 10:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 5:40 నుండి 6:09 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:55 వరకు. మే 7 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి, ఉదయం 11:40 వరకు ఉంది. తదుపరి అమావాస్య. తిథుల ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఇంకా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ మేష రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి మొల్లా. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. లక్ష్మణుని తల్లి ఎవరు? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి వర్ధంతి. రంగస్థల సినీ నటీమణి పసుపులేటి కన్నాంబ గారి వర్ధంతి. తెలుగు నాటక రచయిత, సినీ కవి ఆచార్య ఆత్రేయ గారి జయంతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మే 7 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృషభ రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి, కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి, ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి, ధైర్యంగా ఉండాలి. కన్యా రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి, తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి, ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటారు. కుంభరాశి, రాబడి ఉంటుంది. మీన రాశి, ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.